మీమ్స్ ఇలా రకరకాల మీమ్స్ ఉంటాయి. కొన్ని మీమ్స్ని చూసి మనం నవ్వుతాం, కొన్నిటిని మనం మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తాం, ఇంకా కొన్ని మీమ్స్ని మనం చూసి స్కిప్ కొట్టేస్తాం. ఆయన ఇప్పుడు మీకు డౌట్ వస్తుందేమో నేను మీమ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను చెప్తాగుండి. ఇండియాలో థౌజండ్స్ ఆఫ్ మీమ్స్ క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళు లక్షలలో అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఒక మీమ్ క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మహా అంటే 10 నుంచి 20 నిమిషాలు, పోనీ మ్యాక్స్ టు మ్యాక్స్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుందేమో, దానికంటే ఎక్కువ టైం అయితే పట్టది ఒక మీమ్ క్రియేట్ చేయడానికి. అండ్ మీరు కూడా ఇలాంటి మీమ్స్ క్రియేట్ చేసి పర్ మంత్ యావరేజ్గా 10,000 to 20,000 దాకా మనం సంపాదించవచ్చు, అది కూడా ఫ్రీ. తెలుసుకోవాలని ఉంది కదా, సో వీడియోని పూర్తిగా చూడండి. ఈ ప్లేస్ నుంచి మన మీమ్స్ జర్నీ స్టార్ట్ అవ్వబోతున్నది. సో మనం మీమ్స్ క్రియేట్ చేయాలంటే అందరికంటే ముందు మనకు కావాల్సినవి ఫుటేజెస్. 2 types మీమ్స్ ఉంటాయి అండ్ 2 types ఫుటేజెస్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్. అండ్ వాట్ ఈస్ అ వెజ్? వెజ్ అంటే అందులో ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ లేవు, నార్మల్ కొన్ని మీమ్స్ ఉంటాయి చూసుకోవచ్చు. అవిటిని చూసి ఎక్కువ నవ్వు రాదు, బట్ కొన్ని నార్మల్ మీమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇవి స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అండ్ నా వాట్ ఈస్ ద నాన్ వెజ్? నాన్ వెజ్ అంటే చూసుకోవచ్చు, ఇది ఎగ్జాంపుల్ కొరకు స్క్రీన్ మీద షో అవుతుందేమో. ఇలాంటి కొన్ని మీమ్స్ని మనం నాన్ వెజ్ మీమ్స్ అని అంటాం. ఎక్కువగా వ్యూస్ లేకన్నా నాన్ వెజ్ మీమ్స్ మీద వస్తాయి. సో మనం ఎలాంటి మీమ్స్ క్రియేట్ చేయాలి? డిసిజన్ ఈజ్ యువర్. మీకు ఎలా నచ్చితే అలాంటి మీమ్ క్రియేట్ చేయాలి. మీరు కావాలంటే వెజ్ మీమ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, కావాలంటే నాన్ వెజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం మీమ్స్ క్రియేట్ చేయడానికి మనకు ఫుటేజెస్ ఎక్కడికి వెళ్ళి దొరుకుతాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ వే నాకు అనిపిస్తాయి అది వచ్చేసి వెబ్ సిరీస్. ఏదన్నా వెబ్ సిరీస్ చూడండి, అండ్ ఒక్కొక్క వెబ్ సిరీస్లో మినిమం లేదన్నా 1,000-2,000 మనకు మీమ్స్ దొరికిపోతాయి. అన్ని కానీ ఫుటేజెస్ అవైలబుల్ ఉంటాయి ఒక్క వెబ్ సిరీస్లో. సో ఏదన్నా ఒకటి మీకు ఏ వెబ్ సిరీస్ ఇష్టం, మీకు ఏదైనా ఒక వెబ్ సిరీస్ ఇష్టం ఉంటే అందులోకి వెళ్ళి కొన్ని ఫుటేజెస్ తీసుకోండి, అందులో కొంచెం హ్యూమర్ యాడ్ చేసి ఒక మీమ్స్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంకా పర్ డే మనం మినిమం 10 to 20 మీమ్స్ అయితే మినిమం అప్లోడ్ చేయాలి స్టార్టింగ్లో. తర్వాత ఈ నెంబర్ పెంచుకుంటూ వెళ్ళండి. ఎలా లైక్స్ పెరుగుతాయి అలా మన మీమ్స్ క్వాంటిటీ కూడా పెరగాలి. ఎందుకంటే మీమ్సేగా, రీల్స్ కాదు, అందులో ఇక టైం పడది, ఎక్కువ హార్డ్ వర్క్ లేదు. కాబట్టి మీమ్స్ ఎక్కువ క్రియేట్ చేయండి. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే అనుకోండి, ఇప్పుడు మీరు దగ్గర 3 months ఆయా మీరు మీమ్స్ అప్లోడ్ చేస్తున్నారు రెగ్యులర్లీ. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా దగ్గర 5 నుంచి 6K ఫాలోవర్స్ ఎంతో అయిపోయినారు. అండ్ మీ మీమ్స్ మీద కూడా దగ్గర 1 నుంచి 2K లైక్స్ కూడా వస్తున్నాయి. సో వాట్ నెక్స్ట్? సో ఇప్పుడు వస్తుంది మన మెయిన్ పాయింట్, హౌ టు అప్రోచ్ ద బ్రాండ్స్. ఇండియాలో వేల మంది మీమ్స్ క్రియేటర్స్ ఉన్నారు, వేల కూడా అంటే తక్కువనే లక్షల మంది మీమ్స్ క్రియేటర్స్ ఉన్నారు. కానీ అందులోకి వెళ్ళి ఓన్లీ 1% మందికి మాత్రం స్పాన్సర్షిప్ దొరుకుతుంది. ఎందుకు? వాళ్ళే మీమ్స్ కరెక్ట్గా క్రియేట్ చేస్తలేరా, లేదా వాళ్ళ క్వాలిటీ మంచిగా లేదా? నో, వాళ్ళకి అసలు అప్రోచ్ ఏ విధంగా చేయాలో అదే తెలియదు. ఎందుకంటే మీమ్స్ చాలా ఉన్నాయి అండ్ చాలా ట్రాఫిక్ నిండిపోయినాయి, ఇంకా కచరా మొత్తం నిండిపోయినాయి మీమ్స్లలో. కాబట్టి బ్రాండ్స్ లేకన్నా ఎక్కువ శాతం మీమ్స్ వాళ్ళ దగ్గర వెళ్ళలు, మనమే బ్రాండ్స్ దగ్గర వెళ్ళబడతాయి. ఓకే, మనం బ్రాండ్కి వెళ్ళి అప్రోచ్ చేస్తే అప్పుడు మనకు బ్రాండ్ స్పాన్సర్షిప్ ఇస్తుంది. సో హౌ టు అప్రోచ్ ద బ్రాండ్? సో మనం బ్రాండ్స్ని అప్రోచ్ చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిన బ్రాండ్స్ని లిస్ట్ రాసి ఉంచుకోండి, మీకు ఏ బ్రాండ్ తోటి వర్క్ చేసేది. ఇప్పుడు మన దగ్గర బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ బ్రాండ్ది ఈమెయిల్ ఐడి లింక్, లేకపోతే వాళ్ళదంటూ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, ట్విట్టర్ ఐడి ఉంటుంది, లేకపోతే వాళ్ళ ఛానల్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళి మనం వాళ్ళకి చేయాలి డిఎంలో మనం ఏం రాస్తాం? మీకు గనక ప్రొఫెషనల్ డిఎం రాయకపోతే స్క్రీన్ మీద ఒకటి చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ కొరకు. మీరు కావాలంటే సేమ్ టు సేమ్ ఇదే మెసేజ్ని కాపీ పేస్ట్ చేసి ఇక్కడ మీ నేమ్ ఇంకా మీ ఫాలోవర్ చేంజ్ చేసి ఆ బ్రాండ్కి సెండ్ చేసేయండి. ఇంతే పని. సో మనం డైలీ 1 to 2 DM మాత్రం సెండ్ చేయాలి. సో ఇది మన డైలీ ప్రాసెస్ ఉండాలా. బ్రాండ్స్ మనకు రిప్లై ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఇది కొన్ని రోజులు కావచ్చు, కొన్ని వీక్స్ కూడా కావచ్చు, కొన్నిసార్లు నెలల టైం కూడా పడుతుంది బ్రాండ్ది రీప్లై రావాలంటే. కానీ ఒక్కసారి రీప్లై వచ్చింది అనుకోండి, తర్వాత ఆ బ్రాండ్ తోటి మీరు దగ్గర 6-7 years వరకు మీరు వర్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రాలా, అసలు ఎంత ఫాలోవర్స్ ఉంటే, ఎంత లైక్స్ ఉంటే మనకు ఎంత అమౌంట్ వస్తుంది? సో వాట్ ఈజ్ అవర్ ప్రాఫిట్? సో ఇప్పుడు మనకి ఎంత వస్తాయి ఇక్కడ నుంచి మనం క్యాల్కులేషన్ చేద్దాం. అనుకోండి మీ మీమ్ పేజ్ మీద యావరేజ్గా 10 to 20K ఫాలోవర్స్ అయిపోయింది అనుకోండి. యావరేజ్ ఇది 1-2 monthsలో కంప్లీట్ అయిపోతాయి. 10 to 20K మన ఫాలోవర్స్ అయిపోయిండ్రు. అండ్ మన మీమ్స్ పేజెస్ మీద మనం ఎన్ని మీమ్స్ అప్లోడ్ చేస్తున్నాం డైలీ, దాని మీద యావరేజ్గా 1,000 to 2,000 లైక్స్ కూడా వస్తున్నాయి. ఇంకా మీ స్టోరీ వ్యూ, ఖచ్చితంగా స్టోరీ వ్యూ అయితే చాలా ఇంపార్టెంట్. మన స్టోరీ వ్యూ మీద మనకు ఆల్మోస్ట్ పర్ డే 100 to 2,000 మనకు వ్యూవర్స్ కూడా ఉన్నారు.
ఇంత కనుక ఈ క్రైటీరియాలో కనుక మీరు ఫిట్ అవుతుంటే, ఇంత కనుక మీకు వస్తుంటే మీరు పర్ డేకి యావరేజ్గా 2,000 to 3,000 దాకా మనం ఛార్జ్ చేసుకోవచ్చు ఈజీలీ. సో చాలా ఈజీ ఉన్నది. సో ఓన్లీ పని చెయ్యుండి, మీరు కూడా సంపాదించుండి. ఐ థింక్ వీడియో నచ్చిందేమో. వీడియో నచ్చితే లైక్ కొట్టిండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్తో వెళ్ళి ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కంపల్సరీ మీకు రీప్లై చేస్తాను. ఇంకా ఈ వీడియో మీద మీకు పార్ట్ 2 కావాలంటే కూడా కామెంట్ చేయండి. సో హ్యావ్ అ గుడ్ డే.